హోలీ పండుగ తర్వాత 5వ రోజు జరుపుకునే ప్రసిద్ధ పండుగ ఈ రంగపంచమి. ఇది ప్రేమ మరియు సంతోషాల పండుగ. ఈ పండుగ రంగులతో ముడిపడి ఉంటుంది. ఈ పండుగను భక్తులందరూ, ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కొన్ని ఉత్తర భారత ప్రాంతాల్లో కూడా ఈ రంగపంచమి వేడుకలు వైభవంగా జరుపుకుంటారు. హోలీ పండుగ మాదిరిగానే ఈ రోజు కూడా రంగులతో ఆడుకుంటూ ఉంటారు. ఈ రంగపంచమి వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది చెడుపై మంచి విజయాన్ని కూడా మనకు తెలియజేస్తూ ఉంటుంది. అయితే సాధారణంగా రంగపంచమిని హోలీ అని కూడా అంటారు. పాల్గొన మాసంలో ఎక్కువగా జరుపుకునే ఈ పండుగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో, వివిధ సమయాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఈ రంగపంచమి వేడుకలను కొన్ని ప్రదేశాల్లో 2 రోజులు, మరికొన్ని ప్రదేశాల్లో 5 రోజులు కూడా జరుపుకుంటారు. ఈ కాలంలో అనేక సాంప్రదాయాలు నిర్వహిస్తారు. ఈ రోజున ప్రజలు సాంప్రదాయకంగా హోలీ మాదిరిగానే రంగులతో ఆడుకుంటూ ఉంటారు. ఈ రంగపంచమి ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలోని కృష్ణపక్షం 5వ రోజున వస్తుంది. ఈ సంవత్సరం కూడా ఆ రంగపంచమిని భక్తులందరూ వైభవంగా జరుపుకోవాలి. పురాణాల ప్రకారం రంగపంచమి పండుగ దేవతలకు అంకితం చేయబడింది. ఈ రోజున దేవతలు తమ భక్తులతో హోలీ ఆడడానికి భూమిపైకి వస్తారట. అందుకే ఈ పండుగను దేవపంచమి అని కూడా పిలుచుకుంటారు. హిందూ మతంలో ఆ కార్తీక పౌర్ణమికి దేవతల దీపావళిగా ఎలా పరిగణిస్తారో అదేవిధంగా ఈ రంగపంచమిని దేవతల హోలీగా పరిగణించాలి. ఈ రోజున రంగులతో ఆడుకోవడం వలన ప్రపంచంలో సానుకూల శక్తి వ్యాప్తి చెందుతుందని కూడా భక్తులు నమ్మాలి. ఈ సానుకూల శక్తి ద్వారా ప్రజలు, దేవతల ఆ స్పర్శను అనుభవిస్తారని పండితులు కూడా మనకు చెబుతూ ఉంటారు. సామాజికంగా కూడా రంగపంచమికి ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ పండుగ ప్రేమ, సామరస్యం మరియు సోదర భావానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ రంగపంచమిని కామదేవునికి బలిగా జరుపుకుంటారు. ఈ రోజున శివుడు ఆ కామదేవుణ్ణి దహనం చేసి బూడిద చేశాడని కూడా మనకు పురాణాలు చెబుతాయి. కొన్ని ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత ప్రదర్శనలు కూడా నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఈ రంగపంచమిని ఘనంగా జరుపుకుంటారు భక్తులు. భక్తులందరూ కూడా ఒకే చోట గుమిగూడి నీరు అనగా ఆ రంగులతో హోలీ ఆడతారు. ప్రేమతో ఒకరికొకరు రంగులు పూసుకొని రంగుల్లో మునిగిపోతారు. ఈ రోజున అక్కడ మత్తు పదార్థాలను కూడా ఎంతో దైవత్వంగా భావిస్తారు భక్తులు. ఆ రంగపంచమి శుభ సందర్భంగా అన్ని దేశాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ భక్తులందరూ ఆ రంగులలో మునిగి తేలుతూ ఉంటారు. ముంబై, పూణే, నాగపూర్, మహారాష్ట్ర అంతటా కూడా ఆ రంగపంచమిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రజలు ఒకరికొకరు రంగులు మరియు ఆ కలర్లను పూసుకుంటారు. ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ రంగపంచమి సందర్భంగా రాజస్థాన్ లోని జైసల్మేర్ లో ఉన్న ఆలయ ప్యాలెస్ లో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. రంగులతో హోలీ ఆడడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తారు. రంగపంచమి నాడు హోలీగా మట్కీని పగలగొట్టే ఆచారం ఉంది. ఇది కాకుండా బీహార్, మధుర, బృందావన్, మహాగోకుల్ దేవాలయాల్లో ఈ పండుగ వైభవం భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. తీయటి పదార్థాలు మరియు షర్బత్ వంటి సాంప్రదాయ రుచికరమైన వంటకాలు తయారు చేసి భక్తులందరూ పంచుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం రంగపంచమి పురాణ కథ ఆ ప్రహ్లాదుడు, హోలికకు సంబంధించినది. కథ ప్రకారం పురాతన కాలంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసుల రాజు అతను తానే దేవుడిగా ప్రకటించుకున్నాడు. అందరూ తనను ఆరాధించి ఆ భగవంతుని హోదా ఇవ్వాలని ఆదేశించాడు. ఆ హిరణ్యకశిపునికి భయపడి అందరూ అతను చెప్పినట్టే చేయడానికి అనుమతించారు. కానీ హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువుకు గొప్ప భక్తుడు. అతను తన తండ్రిని దేవుడిగా అంగీకరించడానికి నిరాకరించాడు. దీనితో కోపోద్రిక్తుడైన హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుని చంపడానికి చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ ఆ ప్రహ్లాదుడు ప్రతిసారి ఆ విష్ణువును మొరపెట్టుకుంటూ తప్పించుకున్నాడు. ఇదంతా చూసిన హిరణ్యకశిపుడు తన సోదరి అయిన హోలిక అనే రాక్షసిని పిలిచి అగ్నిని కాల్చిలేని వరం పొందాడు. ఒకరోజు హోలిక ఆ ప్రహ్లాదునికి హాని చేయాలనే ఉద్దేశంతో తన ఒడిలో అగ్నిలో కూర్చున్నప్పుడు ప్రహ్లాదుడు ఆ విష్ణువు నామాన్ని జపిస్తూనే ఉన్నాడు. కొద్దిసేపటికే ఆ హోలిక అగ్నిలో కాలిపోయింది. ప్రహ్లాదుడు ఆ మంట నుండి సురక్షితంగా బయటపడ్డాడు. మరొక కథనం కూడా దాగి ఉంది. శ్రీకృష్ణుణ్ణి చంపడానికి కంసుడు పూతన అనే రాక్షసుణ్ణి ఆ గోకులానికి పంపాడు. పూతన తన స్తనాలపై విషం పూసి గోకులానికి వచ్చి ఆ శ్రీకృష్ణునికి పాలు పట్టడం ప్రారంభించింది. కన్నయ్య తన చిన్నారి రూపంతో పూతన్ను చంపేశాడు. పూతన దేహంలో విషం ఉందని తెలుసుకున్న గోకులం ప్రజలు ఆమెకు నిప్పంటించారు.
ఆ రోజు నుంచే రంగపంచమి పండుగను జరుపుకుంటారని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ రంగపంచమి పర్వదినం రోజున దగ్గరలోని ఆలయాలకు వెళ్లి శివాలయంలో ఆ శివుడికి, వైష్ణవాలయంలో ఆ శ్రీకృష్ణుడికి పూజలు చేసుకుని ఆ స్వామివార్ల కృపకు పాత్రులు కావాలి. ఓం అస్తు.